ఈరోజు నేను బీట్రూట్ వేపుడు చేయబోతున్నాను. అదిరిపోతుంది టేస్ట్. మీరు కూడా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ పోపు వేసుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్ ఇంగువకి. కొంచెం ఇంగువ, అలా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి చూడండి ఉల్లిపాయలు. పోపు కూడా బాగా వేగాలి. ఆవాలు, జీలకర్ర అన్నీ చిటపట అనాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఇంగు వేసుకోవాలి. ఇంకా మనము బీట్రూట్ వేసేసుకుందామా. మీరు చిన్న చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు. వీటిని నేను తురిమాను. ఎట్లయినా మీ ఇష్టం, తురుముకోండి. చిన్న చిన్న పీసెస్ చేసుకున్నా చేసుకోండి. నేను కొంచెం వాటర్ వేస్తాను దీంట్లో. ఇప్పుడే కాదు, కొంచెం మగ్గాక, ఆయిల్ అంతా దీనికి పట్టాక వాటర్ వేస్తాను. కలుపుకొని ఒక స్పూన్ పసుపు, సాల్ట్, సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. బాగా కలుపుకోండి. మొత్తం ఇట్లా కలుపుకోవాలి కింద నుంచి పైకి. సాల్ట్, ఇంగువ అన్నీ, పసుపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇట్లా మగ్గిద్దాము. మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. దీనికి కావాల్సినవి, పొడికి కావాల్సినవి ఇట్లా పొడి చేసుకొని లాస్ట్లో వేసుకోవాలి. శనక్కాయల పొడి తయారు చేశాను కదా, దీనికి బీట్రూట్ కోసము ఈ పొడి ఎలా తయారు చేయాలంటే, వేయించిన శనక్కాయలు 4 పెద్దవి, వెల్లుల్లి రెబ్బలు, గుప్పడి ఎండుమిరపకాయలు, చిన్నవి అయితే గుప్పడి తీసుకోండి, పెద్ద అయితే తక్కువ తీసుకోండి. మీకు టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అని. ఇలా అంతా 3 కలిపితే ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మధ్యలో కలుపుకుందామా. మగ్గుతూ ఉంది. నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తాను దీంట్లో. మగ్గిన తర్వాత మగ్గనివ్వండి. ఇంకేంటి ఫ్రెండ్స్, చూడండి వాటర్ ఇట్లా హాఫ్ గ్లాస్ పోసుకోండి. బాగా కలుపుకోండి. బాగా మగ్గిన తర్వాతే మీరు ఆ పౌడర్, ఇదంతా చల్లారాక, మగ్గాక చల్లారాక కొంచెము తర్వాతే పౌడర్ కలపాలి. ముందే కలిపితే ముద్దలాగా అయిపోతుంది. ఈ బీట్రూట్ అంతా కొంచెం చల్లారాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసారు కదా, నేను అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా లాస్ట్లో ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని తినేయటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.